మధ్య నెల్లూరు మంగళం సీను గత 2 వారాలుగా 2 సార్లు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడడం జరిగింది. మాజీ మంత్రి సంచలన మీడియా సమావేశం, మంగళం సీను సంచలన మీడియా సమావేశం అని చెప్పి అన్నింటిలో కూడా ఓదరగొట్టడం జరిగింది. ప్రజలందరూ ఏమనుకున్నారంటే చంద్రబాబు గారికి గతంలో మాదిరిగా బెదిరింపుగా మాట్లాడతాడేమో, లోకేష్ బాబు గారిని దూషిస్తా మాట్లాడతారేమో, పవన్ కళ్యాణ్ గారి గురించి గతంలో మాట్లాడినట్టు నువ్వు బిర్లా నాయక్ కాదు ఇంకో నాయక్ అని మాట్లాడతాడేమో, వెటకారాలు గతంలో మాట్లాడినట్టు మాట్లాడతాడేమో వెటకారంగా బెదిరింపు ధోరణిలో అని చెప్పి అనుకున్నారు. పాపం ఏమీ లేవు. మంగళం సీన గారి ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇవేమీ లేవు. నేను మీ అందరికీ తెలుసు, అనేక సంవత్సరాల పాటు కలిసి రాజకీయం చేశాం, ప్రయాణం చేశాం. ఈరోజు సందర్భం వచ్చింది, ఎందుకులే అని కాకుండా కొన్ని చెప్పక తప్పటి పరిస్థితుల్లో ఈరోజు కొన్ని మీ ద్వారా నెల్లూరు ప్రజలకు తెలియపరుచుకుంటున్నా. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాకు సమాధానం చెప్పాలా? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాకు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలా అని 2 ప్రెస్ మీట్లలో మంగళం సీను మాట్లాడడం జరిగింది. మంగళం సీను మంత్రిగా ఉన్నప్పుడు కరోనా వచ్చిన సమయంలో ప్రాణాల కొట్టి తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వచ్చినటువంటి పేషెంట్లకి వైద్యం చేసిన హాస్పిటల్ దగ్గర బెదిరించి భయపెట్టి మాట వినని హాస్పిటల్స్కి మున్సిపల్ హెల్త్ అధికారులు కావచ్చు, జిల్లా వైద్యాధికారి కావచ్చు, డిఎంహెచ్ఓని పంపించి బెదిరించి మీ హాస్పిటల్ సీజ్ చేసేస్తామని చెప్పి లక్షలాది రూపాయలు దోచుకున్న ఈ మంగళం సీనుకి పేదలకి సొంత డబ్బులతో విపిఆర్ ఉచిత వైద్యం పేరుతో ఉచితంగా వైద్యం అందిస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పాపం సమాధానం చెప్పాలంట. కరోనా సమయంలో నెల్లూరులో ఉన్నటువంటి అనేక మంది ఆసుపత్రి యాజమాన్యాలని బెదిరించి డబ్బులు వసూలు చేసినటువంటి ఈ మంగళం సీనుకి ఉచితంగా వైద్య సహాయాలు అందిస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పాపం సమాధానం చెప్పాలంట. గతంలో కూడా ఒకసారి చెప్పున్నా మీకు, 15 సంవత్సరాల పాటు కాళ్ళు వత్తి అన్నం పెట్టి డ్రైవర్లు అయితే డ్రైవింగ్ చేసి తన సర్వస్వం త్యాగం చేసిన ఒక దళిత బిడ్డ, ఒక దళితుడు సారో నా బిడ్డని ఐటీఐ చదివించుకుంటున్నాను, నా బిడ్డకి ఒక షిఫ్ట్ ఆపరేటర్ పోస్ట్ ఇవ్వమని అడిగితే బిడ్డని ఐటీఐ చదివించుకొని పోతే వెంకటేశ్వరపురం సబ్స్టేషన్ లో ఆ పోస్ట్ అమ్ముకున్న 7 లక్షల రూపాయలకు అమ్ముకున్న ఈ మంగళం సీనుకి అనేక మంది దళిత బిడ్డల్ని ఉచితంగా ఒక స్కూల్ పెట్టి విపిఆర్ విద్య పేరుతో రాజకీయాలకి తావు లేకుండా పేదరికమే ప్రామాణికంగా అన్ని విద్యతో పాటు భోజన వసతి, రవాణా సౌకర్యం సకలం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి దళిత బిడ్డలకి ఉచితంగా తన సొంత నిధులతో విపిఆర్ వైద్య పేరుతో సేవ చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ మంగళం సీనుకి సమాధానం చెప్పాలంట. జలవనరుల శాఖ మంత్రిగా నెల్లూరు నగరంలో ఎదురుగా ఉన్న సర్వేపల్లి కాలువ కావచ్చు, పెన్నా రిటర్నింగ్ వాల్ కావచ్చు, పెన్నా బ్యారేజ్ కావచ్చు, జాఫర్ సాబెత్ కాలువ కావచ్చు, కోట్లాది రూపాయలు దోచుకున్నటువంటి ఈ మంగళం సీనుకి సొంత నిధులతో రాజకీయాల్లోకి రాకముందే అనేక గ్రామాల్లో మంచినీటి సౌకర్యం
అనేక గ్రామాల్లో వాటర్ ప్లాంట్లు పెట్టి సొంత నిధులతో సేవ చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సమాధానం చెప్పాలండి ఈ మంగళం సీన్. ఇవే కాకుండా యాదవ కులంలో మా యాదవ కులంలో చెడబుట్టి మేమేదైతే ప్రాణంగా ప్రేమిస్తామో మా కులానికి బర్రె గొర్రె మా జీవనాధారమైనటువంటి యాదవులంటే గుర్తుకొచ్చే బర్రెల సంతకాడ కషాయకమ్మే బర్రెల సంతకాడ కోటి రూపాయల డబ్బులు తీసుకున్న నువ్వు ఈ మంగళ సీనుకి అనేక మంది వికలాంగులకి ఆసరా లేని వారందరికీ తన వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఎలక్ట్రానిక్ బ్యాటరీ ట్రైసైకిల్ అందిస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. 15 సంవత్సరాల పాటు మా అన్న మా అన్న మా అన్న అని చెప్పి నీ కోసం అహర్నిశలు కష్టపడి కుటుంబ సభ్యులు సైతం లెక్క చేయకుండా రాత్రనక పగలనక కష్టపడి పనిచేసినటువంటి నమ్ముకున్నటువంటి కార్యకర్తల్ని తడిగుడ్డతో గొంతు కోసి 100 కోట్లు సంపాదించుకొని చెన్నై పోయి పారిపోయి కూర్చున్న నీకు నమ్ముకున్న కార్యకర్తల కోసం రాజకీయాలకు అతీతంగా తన దగ్గరికి ఎవరైనా సాయం కోరి వస్తే వారందరికీ అప్పనాస్తం అందిస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా? 15 సంవత్సరాల పాటు నీ కోసం పనిచేసిన కార్యకర్త బతుకున్నాడా, చనిపోయాడా, కష్టాల్లో ఉన్నాడా, ఇబ్బందుల్లో ఉన్నాడా, ఇవన్నీ ఏం పట్టించుకోకుండా అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని 100 కోట్లు సంపాదించి మద్రాసు అధికారం పోగానే పోయి మద్రాసులో దాక్కున్న నువ్వు నీ డబ్బు సంపాదించిన డబ్బంతా దుబాయ్లోనో మరో దగ్గర వ్యాపారంలో పెట్టుకుంటున్న నువ్వు కార్యకర్తల్ని నట్టేట ముంచేసిన నువ్వు ఈ మంగళం సీనుకి 10 మందికి సహాయం చేసే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా? కనీసం ఇన్ని రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నావు, నెల్లూరులో ఉన్నావు, నీ పత్రిక అని చెప్పుకునేటటువంటి సాక్షి పత్రిక విలేకరి కావలి సబ్ జైల్లో ఉంటే కనీసం పోయి పరామర్శించావా? పార్టీ మాజీ మంత్రి, పార్టీ వల్ల నువ్వు ఎమ్మెల్యే అయ్యావు, పార్టీ వల్ల మంత్రి అయ్యావు, పార్టీ వల్ల 100 కోట్లు సంపాదించుకున్నావు, పార్టీని గాలికి వదిలేసి పార్టీని సర్వనాశనం చేసి జిల్లాలో తుడిచిపెట్టుకుపోయేటట్టు చేసి కనీసం అధికారం పోయిన తర్వాత ఒక సగటు విలేకరి సోదరుడు సాక్షిలో పనిచేస్తున్నటువంటి విలేకరి కావలి సబ్ జైల్లో ఉంటే కనీసం పోయి పరామర్శించే నీకు తన కోసం పనిచేసిన చిన్న కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా తనకి ఇబ్బంది వచ్చేది అట్టు ఫీల్ అయ్యే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా? ఇక్కడి నుంచి తరివేస్తే నరసరావుపేటకు పోయావు. పాపం పల్నాడు ప్రాంతంలో అనేక మంది యాదవ సోదరులు మా జాతికి చెందిన వ్యక్తి వచ్చాడు, మా కులానికి చెందిన వ్యక్తి వచ్చాడని అక్కడున్న ఫ్యాక్షన్, పల్నాడులో ఫ్యాక్షన్ ఎలా ఉంటుందో నేను చెప్పాల్సిన అవసరం లేదు. నెత్తినేసుకొని పనిచేస్తే ఎన్నికలు అయిపోయినాయి, ఓటమి చెందిన తర్వాత వారు ఇబ్బందుల్లో ఉంటే కనీసం ఫోన్ కూడా ఎత్తకుండా వారి మానాన వాళ్ళని వదిలేసి నేరుగా పోయి చెన్నైలో కూర్చొని నీ కోసం పనిచేసిన వారి కుటుంబాలను ఈదులను పారేసి చెన్నైలో పోయి కూర్చొని విలాసవంతమైన జీవితం గడుపుతున్న నీకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ మంగళం సీనుకి సమాధానం చెప్పాలా? మీ ద్వారా అడుగుతున్నా. చెప్పుకుంటా పోతే అనేక ఉన్నాయి. 15 సంవత్సరాలు దాదాపు కలిసి పనిచేసి మీ అందరికీ తెలుసు, ఎక్కడో కూల్ డ్రింక్ షాప్ లో బేవార్స్ కొట్టుకుంటా లట్టాలు కొట్టుకుంటా ఉన్న వాడే తీసుకొని వచ్చి కార్పొరేటర్ చేసింది ఎవరు? ఎమ్మెల్యే గారికి పనిచేసింది ఎవరు? మా రక్త మాంసాలనే చెమటగా కరిగించే మా కష్టంతో, కార్యకర్తల కష్టంతో, చెమటతో అధికారం అనుభవించి కోట్ల రూపాయలు సంపాదించుకొని తడి గుడ్డతో గొంతులు కోసి వెళ్ళిపోయినటువంటి నిజ స్వరూపం ఈరోజు నెల్లూరు జిల్లా ప్రజలందరూ గమనించారు.